దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ సాయంకాల సమయంలో శుక్రవారం దేవుని మాటల ద్వారా మనం బలపరచబడటానికి దేవుడు దినము మనమందరి పట్ల కృప చూపాడు. కాబట్టి ఈ సమయంలో మాతో పాటు లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి ప్రభునామన వందనాలు. దయచేసి మాతో పాటు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, ఈ దినము చక్కని శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చారు. నాయనా, శుక్రవారం నేను స్తుతించడానికి, నీ మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి తండ్రి, నీ మాటల ప్రకారంగా జీవించడానికి నాయనా, ఈ సాయంకాలపు వేళ మాతో పాటు లైవ్లో ఉన్న వారందరినీ కూడా ప్రభువా వాక్యము చేత దీవించి, వాక్యము చేత నడిపించి, వాక్యము చేత బలపరచడానికి సహాయం దయచేయమని మీ పరిశుద్ధాత్మ వర్షమును మాపై కుమ్మరించి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుని ప్రభుని మనము స్తుతిద్దాం. నీ కృప చాలు యేసయ్యా, నాకు నీ కృప చాలయ్యా, నీ దయ ఉంటే మేలయ్యా, నేనెలాగైనా బ్రతకగలనయ్యా, నీ కృప చాలు యేసయ్యా, కృప చాలయ్యా, నీ దయ ఉంటే మేలయ్యా, నేనెలాగైనా బ్రతకగలనయ్యా, ఎక్కగలనయ్యా ఎత్తైన కొండను, మోయగలనయ్యా నీ సిలువ భారమును, ఎక్కగలనయ్యా ఎత్తైన కొండను, మోయగలనయ్యా నీ సిలువ భారమును. స్తోత్రాలయ్యా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా యేసు, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా యేసు, స్తోత్రాలయ్యా, నీ కృప చాలు యేసయ్యా, నాకు నీ కృప చాలయ్యా, నీ దయ ఉంటే మేలయ్యా, నేనెలాగైనా బ్రతకగలనయ్యా. గొర్రెలను కాచే దావీదు రాజుగా చేసినది నీ కృపయేనయ్యా, బానిసగా ఉన్న యోసేపును ప్రధానిగా చేసినది నీ కృపయేనయ్యా, గొర్రెలను కాచే దావీదు రాజుగా చేసినది నీ కృపయేనయ్యా, బానిసగా యోసేపును ప్రధానిగా చేసినది నీ కృపయేనయ్యా, ఆ కృప నాకు ఇవ్వయ్యా, నీ కృపలో నిలిచెదనేసయ్యా, ఆ కృప నాకు ఇవ్వయ్యా, నీ కృపలో నిలిచెదనేసయ్యా, స్తోత్రాలయ్యా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా యేసు, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా యేసు, స్తోత్రాలయ్యా,
చెయ్యనయా, నీ సేవలు సాగెదనేసయ్యా, నీ పిలుపును వ్యర్థము చేయనయా, నీ సాక్షిగా బ్రతుకుదునేసయ్యా. చాలు యేసయ్యా, నాకు నీ కృప చాలయ్యా, నీ దయ ఉంటే మేలయ్యా, నేనెలాగైనా బ్రతకగలనయ్యా, ఎక్కగలనయ్యా ఎత్తైన కొండను, మోయగలనయ్యా నీ సిలువ భారమును, ఎక్కగలనయ్యా ఎత్తైన కొండను, మోయగలనయ్యా నీ సిలువ భారమును. స్తోత్రాలయ్యా నీకే స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా యేసు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా నీకే స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా నీకే స్తోత్రాలయ్యా. హల్లెలూయా. వాక్య ధ్యానంలోనికి మనందరం వెళదాం. చక్కని పాట పాడటానికి దేవుడు మనకి మంచి స్వరం ఇచ్చి పాట ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడని మనము దేవుని యందలి విశ్వాసంతో వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఈ దినము వాక్యపు అంశము దయ్యములను గురించి కొన్ని వాస్తవాలు మనము తెలుసుకుందాం. దయ్యముల గురించి కొన్ని వాస్తవాలు మనం తెలుసుకుందాం. దయ్యం అనగానే చాలామంది భయపడతారు. దయ్యం అంటే ఎంతోమంది ఎంత ధైర్యం గలవారైనా సరే భయము వణుకు వారు కలిగి ఉంటారు. భయం అంటే అందరికీ దయ్యమనే తెలుసు కనుక మన నీడను మనమే కొన్నిసార్లు దయ్యమని భయపడుతూ ఉంటాం. మన నీడను మనం చూసుకొని వాస్తవానికి దయ్యాలు సాతాను రెండింటికి వ్యత్యాసం ఏమిటి అని అంటే దేవుని అధికారాన్ని ధిక్కరించి దేవుని సింహాసనము దగ్గర ప్రధాన దూతగా ఉండవలసిన ఈ దూత దేవుని యొక్క అధికారాన్ని ధిక్కరించటం, దేవుని యొక్క గమనికలోనికి రావటం, వెంటనే ప్రభు వారు ఈ యొక్క దూతను క్రిందకి పడవేయటం జరిగింది. మరి ఆ క్రిందకి పడవేయటం జరిగినప్పుడు ఆ ప్రధాన దూతతో పాటు కొన్ని చిన్న చిన్న దూతలు కూడా క్రిందకి నెట్టివేయబడ్డారు. నెట్టివేయబడిన ప్రధాన దూత లూసిఫర్గా, మరి ఆ లూసిఫర్ యొక్క అనుచరులు దయ్యాలుగా ఈనాడు పిలువబడుతూ ఉన్నారు. మరి దయ్యాలకు అధికారి ఎవరు? సాతాను, లూసిఫర్. చూసారా, దేవుని దగ్గర ఉండవలసినటువంటి ప్రధాన దూతే దేవుని యొక్క అధికారాన్ని ధిక్కరించటం, మరి దేవుని యొక్క సింహాసనం దగ్గర నుంచి క్రిందకి పడద్రోయబడటం, ఆ చిన్న చిన్న దూతలను కూడా పోగు చేసుకుని వారు కూడా నెట్టివేయబడటం, ఇక లూసిఫర్గా పిలవటం, సాతానుగా అనేక పేర్లు కలిగి ఉన్నాడు సాతాను. ఈ సాతాను యొక్క సామ్రాజ్యంలో అపవిత్రాత్ములుగా ఈ దయ్యాలు జీవిస్తున్నారు. కాబట్టి దయ్యాలు అనగా మనం భయపడుతూ ఉంటాం. ప్రతివారు కూడా
భయపడుతూ ఉంటారు. కాబట్టి ఈ దయ్యాలకు సాతానుడు ప్రధాన నాయకుడిగా ఉన్నాడు. ఈ దయ్యాలు ఏం చేస్తాయి అంటే మనిషిని బాధిస్తాయి, మనిషిని పాపంలోనికి నెట్టివేస్తాయి, మనిషిని నరకంలోనికి తీసుకుని వెళ్ళేదే ఈ దయ్యాలు చేసే పని. ఈ ప్రధాన నాయకుడు సాతానుడు వీటికి. కాబట్టి దయ్యాలు అనేవి అపవిత్రాత్మలు అనేవి. కాబట్టి ఈ దయ్యాలు ఆత్మలు. అయితే ఈ అపవిత్రాత్మలు ఆత్మజీవులుగా ఉన్నారు. వీటికి వ్యక్తిత్వము, తెలివితేటలు కూడా ఉన్నాయి. దయ్యాలు సాతాను సామ్రాజ్యంలో సభ్యులుగా చలామణి అవుతున్నారు. సాతాను యొక్క సామ్రాజ్యం కూడా ఉన్నది. ఆ సాతాను యొక్క సామ్రాజ్యంలో ఈ అపవిత్ర ఆత్మలుగా ఉన్న దయ్యాలు సభ్యులుగా చలామణి అవుతూ ఉంటాయి. దుష్టశక్తులుగా, హాని చేసేవిగా అటు దేవునికి ఇటు మానవునికి శత్రువులుగా ఉంటూ పాపము చేపిస్తూ నరకానికి తీసుకుని వెళ్ళేవే ఈ దయ్యాలు. కాబట్టి ఈ దయ్యాల గురించి మనము కొన్ని వాస్తవాలు చూసినట్లయితే బైబిల్ ప్రకారంగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 వచనాల నుంచి 45 వచనాల వరకు ఇక్కడ మత్తయి చక్కగా వ్రాస్తూ ఉన్నాడు. ఒకసారి మనం ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చక్కగా చదువుకొని మనం వీటి గురించి వాస్తవాలు తెలుసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 13వ వచనం మనం చదువుదాం. 43 12వ అధ్యాయం 43వ వచనం నుంచి 45 వచనాల వరకు మనం చదువుదాం. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును అని మత్తయి స్పష్టంగా ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత, అపవిత్రాత్మ అంటే ఎవరో మనం చూసుకున్నాం, దయ్యాలుగా పిలువబడుతున్నారు. దయ్యాలకు మరి ప్రధాన నాయకుడిగా సాతానుడు ఉన్నాడని, ఆ సాతానుడి దయ్యాలను అపవిత్రాత్మను నడుపుతూ ఉన్నాడని, ప్రతి ఒక్క మంచి పనిని పాడు చేయిస్తాడని, ప్రతి ఒక్క వ్యక్తిని ఆధ్యాత్మిక స్థితి నుంచి పడవేస్తాడు అని, ప్రతి ఒక్క వ్యక్తిని పాపంలోనికి నడిపిస్తాడని, ప్రతి ఒక్క వ్యక్తిని నరకానికి తీసుకుని వెళతాడని మన కొన్ని మాటలు చూశాం. అయితే ఇక్కడ ఈ దయ్యముల గురించి మనం చూసినట్లయితే ఈ దయ్యాలకు ఉన్నటువంటి ఈ లక్షణాలు మనం చూద్దాం. ఈ దయ్యము కదలగలవు, ఎక్కడికైనా సంచరించగలవు. ఎక్కడికైనా సంచరించగలవు ఈ దయ్యాలు. మరి తర్వాత ఏమిటంటే ఈ దయ్యాలు వెతుకుతాయి, చూస్తాయి, వెతకగలవు, చూడగలవు. తర్వాత ఏమిటి అంటే విశ్రాంతి అవి వెతుకుతూ ఉంటాయి. అంటే వాటికి ఉద్దేశాలు ఉన్నాయి.
వాటికి ఉద్దేశాలు ఉన్నాయి. అంటే అసలు వాటి ఉద్దేశాలు ఏమిటి? అన్నీ కూడా చెడిపోయిన ఉద్దేశాలే. అన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసే ఉద్దేశాలే. అవి వెతుకుతూ ఉంటాయి, చూడగలవు అంటున్నాం. వెతుకుతూ ఉంటాయి. ఎవరిని వెతుకుతాయి? ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఆనందిస్తున్న వాళ్ళని, ఒక ఆధ్యాత్మిక జీవితంలో వారు నడుస్తున్న వారిని, ఒక ఆధ్యాత్మిక తలంపులు కలిగి వారు ప్రభుని సేవిస్తున్న వారిని అవి వెతుకుతూ ఉంటాయి, వారినే చూస్తూ ఉంటాయి. ఎవరైతే చర్చికి వెళ్తున్నారో, ఎవరైతే బైబిల్ చదువుతున్నారో, ఎవరైతే పాటలు పాడుతూ ఉన్నారో, ఎవరైతే ప్రార్థిస్తూ ఉన్నారో వారినే చూస్తాయి, వారినే వెతుకుతాయి. ఇవి కదలగలవు అని చెప్తున్నాం, సంచరించగలవు అని చెప్తున్నాం. కదులుతాయి, ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడికి కదులుతూ ఉంటాయి, సంచరిస్తూ ఉంటాయి. వాటి పని ఏమిటి అని అంటే ఎవరు దొరుకుతురా మింగి వేద్దామని సంచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా క్రైస్తవుల గృహాలనే టార్గెట్గా చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో ఆనందిస్తున్న వారనే అవి టార్గెట్ చేసుకుని ఉంటాయి. ఎందుకంటే ఒక మంచి పని చేయటం వాటికి ఇష్టం ఉండదు. ఒక దైవికమైనటువంటి జీవితం కలిగిన వారిని ఏదో ఒక విధంగా పాడు చేయటానికి కూరుకుంటాయి దయ్యాలన్నీ కలిసి. ఈ సాతానుడే వీటన్నిటినీ కూడా వీటిని నడిపిస్తూ మానవ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనానికి దారితీస్తూ ఉంటాయి. కాబట్టి ఇంకొక లక్షణం ఏమిటి అని అంటే కనుగొంటాయి, పరీక్షిస్తాయి మనిషిని. అంటే ఎక్కడ ఒక క్రైస్తవుడు ఉన్నాడు, ఎక్కడ ఒక క్రైస్తవ గృహం ఉంది అని కనుగొంటూ ఉంటాయి. వారిని పరీక్షిస్తూ ఉంటారు. వీరు నిజంగా దేవునికి ఆధ్యాత్మిక జీవితంలో జీవిస్తున్నారా? నిజంగా వీరు విశ్వాసం కలిగి ఉన్నారా? నిజంగా వీరు పరిశుద్ధతలో వారు జీవిస్తూ ఉన్నారా అని కనుగొంటాయి, పరీక్ష కూడా చేస్తూ ఉంటాయి. తర్వాత ఏమిటి అంటే అతడు మాట్లాడగలవు కూడా. దయ్యాలు మాట్లాడుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక వ్యక్తిని దయ్యం పట్టినప్పుడు ఏ సేవకుడు లేకపోతే ఎవరో సంఘ పెద్ద వెళ్ళి ఆ దయ్యాన్ని వదలగొట్టాలి అని అంటే వెళ్ళి బైబిల్ పట్టుకుని వెళ్ళి ఆ చుట్టూను ఉన్నటువంటి ఆ 2 వెంట్రుకలను తొందరగా మెలిపెట్టేసుకుని గట్టిగా పట్టుకున్నట్టయితే ఆ దయ్యం ఎక్కడికి వెళ్ళదో అప్పుడు మాట్లాడగలుగుతూ ఉంటుంది దయ్యం. కాబట్టి ఇంకా కాస్త వీటికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో మనం చూద్దాం. కాబట్టి మాట్లాడగలవు. తర్వాత ఊహాశక్తి కలవి. అంటే అవి నిర్ణయాలు కూడా తీసుకుంటాయి, అవి ఊహించగలవు, నిర్ణయాలు కూడా తీసుకోగలవు. తర్వాత ఏమిటంటే నేను తిరిగి వస్తాను అని ఒక నిర్ణయం తీసుకుంటాయి. నేను తిరిగి వస్తాను. ఎవరినైతే వదిలిపెట్టి వెళ్ళిపోయారో మళ్ళా వాళ్ళను పట్టడానికే వస్తూ ఉంటారు. కాబట్టి వీటికి ఉన్నటువంటి లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకోండి. తర్వాత లక్షణం ఏమిటంటే నేను ఫలానా స్థలం నుండి వచ్చానని చెప్తూ ఉంటాను. వాటికి జ్ఞాపక శక్తి కూడా ఎక్కువే. ఇంకొక లక్షణం ఏమిటి అంటే ఇంకొక లక్షణం మనం చూసినట్లయితే అతనితో కూడా మరి 7 దుష్టాత్మలను తీసుకుని వస్తాయి. ఏది? ఒక దయ్యం రావటమే కాకుండా మరి ఇంకా 7 దయ్యాలను, అంటే 7 దుష్టాత్మలను అవి తీసుకుని వస్తాయి. చూసారా? ఈ 7 ప్లస్ ఇదొక దయ్యం, ఎన్ని? 8. ఈ 8 కలిసి ఒక వ్యక్తిని పట్టి పిప్పు చేసేస్తూ ఉంటాయి. ఒక వ్యక్తిని ఇలాగ ఆధ్యాత్మిక జీవితంలో నుండి తప్పించేస్తాయి. కాబట్టి పిల్లరా, ఈ దయ్యానుకున్నటువంటి ఈ లక్షణాలను మనము ఈనాడు జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు మనకు ఈ చక్కని అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే చదివిన భాగంలో నుంచే మనం చూసుకున్నట్లయితే ఈ దయ్యాలు 7 లక్షణాలు కలిగి ఉంటాయి. 8 లక్షణాలు, 8 వాస్తవాలు, అంటే నిజాలు. ఈ దయ్యానుకున్నటువంటి 8 వాస్తవాలను మనం చూసాం. ఇక్కడ ఏమిటంట 12వ అధ్యాయం
43వ వచనం. ఒక అపవిత్ర ఆత్మ మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుచూ ఉండును. అంటే సంచరిస్తూ ఉంటాయి. దయ్యాల పని ఏంటంట? సంచరిస్తమే. ఊరంతా తిరుగుతాయి, గృహాలు తిరుగుతాయి, సంచారం చేస్తాయి. ఎవరు దొరుకుతారా అని, ఎవరు వీక్గా ఉన్నారా అని, ఎవరు దేవుల్లో అటు ఇటు ఉన్నారా అని. అంటే కొద్దిమంది దేవుడు, కొద్దిమంది లోకం. ఇటు లోకాన్ని విడిచిపెట్టలేరు, లోకంలో ఉన్నది ఏది కూడా విడిచిపెట్టలేరు. అటు దేవుని విడిచిపెట్టలేరు, అటు దేవుని లక్షణాలు కూడా కలిగి ఉంటారు. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఇటు దేవునితో మనం ఉన్నవాళ్ళము, ఆధ్యాత్మిక జీవితంలో ఆనందిస్తున్న వాళ్ళము, ఇటు లోకంతో మనకు పనేమి లేదు. లోకములో ఉన్న వాటినన్నిటినీ కూడా మనం ప్రేమించవలసింది లేదు. లోకములో ఉన్న వాటన్నిటినీ కూడా మనకి కావాలని మనం అనుకోకూడదు. ఎందుకంటే లోకము అశాశ్వతం. లోకాన్ని మరి దేవుడు సృష్టించిన తర్వాత ఈ సృష్టిని యొక్క ప్రతీది కూడా సాతానుడు తన వశం చేసుకున్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క ఆధ్యాత్మిక బిడలమైనటువంటి మనము కాస్త మెలకువ కలిగి జాగ్రత్త వహించాలి. దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉండాలి, దేవుని యొక్క శక్తిని కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నట్ట? సంచరించగలవు. దయ్యాలు సంచరిస్తూ ఉంటాయి. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం మనం చూసుకుంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తున్నట్లయితే అక్కడ ఏమని యోబు తన గ్రంథంలో రాస్తున్నాడో చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా, వాని అంటే సాతానుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నాతో చెప్పు అని సాతాన్ని దేవుడు అడుగుతున్నాడు. సాతాన్ అంటే అపవాది అని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యక్షత ప్రత్యుత్తరం ఇచ్చినాడు. ఎలాగా? దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నాతో చెప్పు అని. అంటే సాతానుడు అనే మాట ఏమిటంటే అపవిత్రాత్మ అనగా దయ్యం. ఏమంటున్నాడు? నేను అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూ ఉన్నాను అని అంటున్నాడు. చూసారా? అటు ఇటు తిరగటమే ఆ సాతాను యొక్క దయ్యాల పని. ఎవరు దొరుకుతారు? దేవుల్లో అటు ఇటు ఎవరున్నారు? సరిగ్గా ప్రార్థన ఎవరు చేయటం లేదు, సరిగా చర్చికి ఎవరు వెళ్ళటం లేదు, సరిగా వాక్యాన్ని ఎవరు చదవటం లేదు. ఇవన్నీ కూడా సంచరించి తెలుసుకుంటూ ఉంటాడు సాతాను. చూసారు? మనకంటే తెలివైన వాడు, మనకంటే జ్ఞానముగా ప్రవర్తిస్తున్నాడు సాతాను. కాబట్టి ఇప్పుడు సంచరించగలవు అంటే కదలగలవు, ఎక్కడికైనా వెళ్ళగలవు, ఎక్కడికైనా వెళ్ళి అతన్ని పట్టుకొని వాడిని పీక్కుని నాశనం. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి నేను అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూ ఉన్నాను, ఎవరు దొరుకుతారా అని దేవుడైనటువంటి యెహోవాతో ఈ అపవిత్ర ఆత్మలు, దయ్యాలు, ఈ సాతానుని సామ్రాజ్యములో ఉన్నవారు దేవునితో ఈ మాట చెబుతూ ఉన్నారు. నేను అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూ ఉన్నాను. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆఖరు దినాల్లో మన విశ్వాసం బలపరుచుకోవాలి. మనం క్రీస్తులో మెలకువగా ఉండాలి. మరి రెండవది ఏమిటి అని అంటే, వెతుకుతూ చూడగలవు దయ్యాలు. రెండవ వాస్తవం, వెతకగలవు, చూడగలవు. మొదటిదేంటి? సంచరిస్తాయి, ఎక్కడికైనా కదలగలవు, ఎక్కడికైనా సంచరించగలవు.
ఎక్కడ వీక్గా ఉందో కుటుంబము, దైవికమైన కుటుంబం, ఎక్కడ ఏ ఆత్మ అయితే వీక్గా ఉందో దేవునిలో వెంటనే వెళ్ళి ఆ కుటుంబంలో చోటు చేసుకుంటారు. బహుజాగ్రత్త సుమి, బహుజాగ్రత్త. సంచరించగలవు, కదలగలవు, ఎక్కడికైనా వెళ్ళగలవు. కాబట్టి యోబు దగ్గరికి వచ్చే యోబు చాలా విశ్వాసి అని మనం తెలుసుకున్నాం. కొన్ని యూట్యూబ్లో యోబు దేవునిందలి భయభక్తులు గలవాడని తెలుసుకున్నాం. యోబు మంచి విశ్వాసి అని తెలుసుకున్నాం. ఈ భూమి మీద అలాంటి కుటుంబము ఎవరు ఉన్నారు అని మనం ప్రశ్న వేసుకుంటే జవాబు కూడా మనమే చెప్పగలం. నేనున్నానని చెప్పుకోవాలి. నేనున్నాను. యోబుకున్నటువంటి విశ్వాసం, యోబుకున్నటువంటి ధైర్యము, యోబుకున్నటువంటి భయము, భక్తి నేను కలిగి ఉంటాను ప్రభు అని మనం ప్రభుతో చెప్పగలిగి ఉండాలి. కాబట్టి అవి సంచరించగలవు, ఎక్కడికైనా కదలగలవు. కాబట్టి మన కుటుంబానికి రానవ్వకుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. రెండవది, వెతుకుతాయి, చూడగలవు. వెతకగలవు, చూడగలవు. అంటే మనిషిని వెతుకుతాయి, వెతికి చూస్తాయి. ఏమిటి? ఈ వ్యక్తిలోనికి నేను ప్రవేశిస్తే, ఈ వ్యక్తి మనసులోనికి ప్రవేశిస్తే, ఈ వ్యక్తి మనసంతా కూడా పాడు చేస్తే దేవునిలో తప్పుకుంటాడా, నా పక్షాన వస్తాడా అని వెతుకుతాయి, చూస్తాయి అన్నమాట. మనిషిని గమనిస్తాయి. ఒక కుటుంబాన్ని వెతికింది అనుకోండి, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు, ఆ వ్యక్తులను చూడగలవు. అంటే చూడగలవంటే వీరు ప్రభులో ఎలాగున్నారు? ఆత్మీయంగా ఉన్నారా? శారీరకంగా ఉన్నారా? ఆత్మీయంగా ఉంటే మనకు లాభం లేదు, శారీరకంగా ఉంటే మనకు లాభం అని చూస్తూ ఉంటాయి, మనిషిని గమనిస్తూ ఉంటాయి. కాబట్టి మనలాంటి దైవికమైన కుటుంబాలు, విశ్వాసము కలిగిన కుటుంబాలు ఉన్నట్లయితే మనల్ని వెతకవు, మనల్ని చూడవు కూడా. ఒకవేళ మన కుటుంబమే కానీ, మన ఆధ్యాత్మిక జీవితమే కానీ బలహీనము కలిగి ఉన్నదనుకోండి, దైవికముగా మన కుటుంబంలో జీవిస్తున్న వారు ఎవరైనా సరే, ఒకవేళ మనం దైవికంగా బలహీనముగా ఉన్నట్లయితే వెంటనే మనల్ని వెతకగలవు. మన వైపే చూస్తూ ఉంటాయి. కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఉండాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. విశ్వాసంలో బలహీనం అయితే అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతాం. అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతే కనుక మనల్ని వెంటనే వెతుకుతాయి, మనల్ని వెంటనే చూస్తాయి. మనల్ని చూశారు అని అంటే, దయ్యాలు చూసినవంటే మనల్ని వెంటనే క్యాచ్ చేస్తాయి. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక మనం చూసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, 5వ అధ్యాయము 8వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఏమంటున్నారంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచూ ఉన్నాడు. చూసారా? ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వల్లే వెతుకుతూ చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం దొరుకుతామా, దొరకమా? ఆలోచించండి. మనం ఎందుకు వాడు వెతికేటట్లుగా మనం ఉండాలి? ఎందుకు మనల్ని చూసేటట్లుగా ఉండాలి? ఎందుకు సాతానుడు మనల్ని చూడాలి? ఎందుకు దయ్యాలు, అపవిత్రాత్మలు మనల్ని చూడాలి, మనల్ని వెతకాలి? అది మన లోపము, అది మన బలహీనత, అది మన అవిశ్వాసం. కాబట్టి మనల్నే వెతుకుతున్నారు. మన అవిశ్వాసం, మన బలహీనత,
మన అపవిత్రత. అందుకనే మనల్ని చూడగలుగుతున్నాయి అపవిత్రాత్మలు, దయ్యాలు మనల్ని వెతుకుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఎలా ఉండాలంట? మెలకువ కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. లేదంటే గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదురా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. మనం దొరకకుండా మనం జాగ్రత్త కలిగి మనం ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో భార్యాభర్తల మధ్యే కాదు, ఏదైనా చిన్న మనస్పర్ధలు వచ్చినా వాడు మనల్ని చూస్తా. ఒకవేళ పిల్లల్లో మనస్పర్ధలు వచ్చినా వాళ్ళనే చూస్తా. మొత్తం మన కుటుంబాన్ని వాడు వెతుకుతాడు, చూస్తాడు, చివరికి నాశనానికి నడుపుతాడు. చూసారా? గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. మనం అనుకుంటాం మన కుటుంబాన్ని ఎవరు చూడటం లేదని, కానీ మొట్టమొదటిగా చూసేది అపవిత్రాత్మ, దయ్యాలు, దాని నాయకుడైనటువంటి సాతానుడని జ్ఞాపకం చేసుకోండి పిల్లరా, జ్ఞాపకం చేసుకోండి. మూడవదిగా విశ్రాంతి. అంటే వాటికి ఉద్దేశాలు ఉన్నాయి. అంటే నొప్పి తెలుసు, భయము తెలుసు. వాటికి నొప్పి తెలుసు, భయము తెలుసు. మీరు ఆలోచించారా? వాటికి నొప్పి అంటే ఏమిటో తెలుసు, వాటికి భయం అంటే ఏమిటో తెలుసు. అంటే సాతాను అంటే మనం భయపడుతున్నాము, కానీ మరి సాతానుడికి భయం అని మనకు తెలుసా? సాతాను కూడా భయపడతాడండి. మనం ఎదిరిస్తే చాలు భయపడతాడు, మనం ఎదురు నిలబడితే చాలు భయపడతాడు, మనం పరుగెట్టితే చాలు వాడు భయపడతాడు. మన పొమ్మని ఆజ్ఞ విశ్వాసంతో మనం పలికితే చాలు వాడు భయపడతాడు. కానీ వాడిని చూసి మనం భయపడినప్పుడు మనకేం భయపడతాడు వాడు? కాబట్టి వాడికి నొప్పి తెలుసు, భయము తెలుసు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనం మనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు మనం చూద్దాం. వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేశారు. మమ్మల్ని బాధించటానికి అంటే నొప్పి, భయము. చూసారా? ఎందుకు? మనకున్న భయమే వాటికి ఉన్నాయి, మనకున్న నొప్పే వాటికి ఉన్నాయి, మనకున్న బాధే వాటికి ఉన్నాయి. మనకున్న ఈ భయము మనకంటే ముందుగా ఈ అపవిత్రాత్మలైనటువంటి దయ్యాలకు, అనగా సాతానుడికి నొప్పి ఉంది, భయము ఉంది, బాధ ఉంది. జ్ఞాపకం చేసుకోండి. అంటే ఇక్కడ దేవుణ్ణి అడుగుతున్నారు ఏమని? ఇదిగో దేవుని కుమారుడా, నాతో మీకేమి పని? నువ్వు దేవుని కుమారుడు కదా. దయ్యాలమైనటువంటి అపవిత్రాత్మలైనటువంటి సాతాను మా అధికారి కాబట్టి ఆయన సామ్రాజ్యములు మేముంటూ అనేకులను పాడు చేస్తూ ఉన్నాము. కాబట్టి నువ్వు పవిత్రమైనటువంటి దైవ కుమారుడు, మాతో నీకేమి పని? మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? మా విషయాలకు ఎందుకు వస్తున్నావు? నువ్వు అపవిత్రమైన వాటి దగ్గరికి రావు కదా, అపవిత్రమైన స్థలాలలో నీవు నివసించవు కదా, నీ స్థలము పవిత్రమైనది కదా, నీవు పవిత్రమైనటువంటి దైవ కుమారుడు కదా. మేము అపవిత్రాత్మను కలిగి ఉన్నాము, మేము దయ్యాలుగా నెట్టివేయబడ్డాము, సాతాను సామ్రాజ్యంలో మేము తిరుగుతూ సంచరిస్తూ వెతుకుతూ మేము జీవిస్తున్నాము, ఇతరులను బాధిస్తూ ఉన్నాము. కానీ మాతో నీకేమి పని? మాతో నీకేమి పని అని
దేవునితో మాట్లాడుతూ ఈ విధంగా కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. కాలము రాకమునిపే, ఎందుకంటే ఒక కాలం ఉంది, తీర్పు దినం. ఆ తీర్పు దినము రాకముందే మమ్మల్ని బాధించడానికి వచ్చావా అని దేవునికి ఇక్కడ వీళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. మమ్మల్ని బాధించడానికి వచ్చావా? కాలం రాలేదు కదా, మమ్మల్ని బాధించే కాలం ఇంకా రాలేదు కదా, మమ్మల్ని ముందుగానే ఇప్పుడు వచ్చి మమ్మల్ని బాధించడానికి వచ్చావా అని దయ్యాలు దైవ కుమారుని అడుగుతున్నాయి. ఆలోచించారు. దయ్యాలు దైవ కుమారుని అడుగుతున్నాయి, కాలము రాకమునిపే మమ్మల్ని బాధించడానికి ఎందుకు వచ్చావు అని అనబెట్టుకుంటున్నాయి దేవుని దగ్గర. కాబట్టి నొప్పి తెలుసు, భయము తెలుసు అని మనం తెలుసుకుంటున్నాం. 4వదిగా కనుగొనుట అంటే పరీక్ష చేయగలవయ్యి, మనిషిని పరీక్షిస్తాయి. ఏ రీతిగా వీళ్ళని పడగొడితే పడిపోగలం పరీక్షిస్తాయి. జ్ఞాపకం చేసుకోండి. పరీక్ష చేయగలవు అంటే గూఢాచారి పాత్ర వహించగలవు, గూఢాచారి పాత్ర వహించగలవు. చూడండి, కనుగొంటాయి, పరీక్షించగలవు, గూఢాచారి పాత్ర వహిస్తూ ఉంటాయి. తెలివిగలవి కూడా, తెలివిగలవి. మనం అనుకోవచ్చు మనమే తెలివిగలవడం భూలోకం మీద ఎవరు లేరు అనుకోవచ్చు, కానీ మనకంటే తెలివిగలవి అంటారు దయ్యాలు, అపవిత్రాత్మలు. ఇప్పుడు తెలిసింది కదా, మనకంటే తెలివిగలవి ఎవడం దయ్యాలు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రభు పేరిట, మనకంటే తెలివి కలిగి ఉన్నవి. అందుకే మనం మెలకువ కలిగి ఉండాలి. మనం ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. ఇది తిండి వలనో, మత్తు వలనో, ఐహిక విచారం వలనో మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకోకుండా, మన అవిశ్వాసం కాకుండా మనం కూడా తెలివి కలిగి ఉండాలి. మనకు దేవుడిచ్చిన తెలివి, ఆ దేవుడిచ్చిన తెలివిని మనం కలిగి ఉండాలి. అటు జ్ఞానమును మనం కలిగి ఉండాలి. అటు తెలివిని కలిగి ఉంటే, అటు జ్ఞానమును మనం కలిగి ఉంటే ఈ దయ్యాలు మనల్ని ఏమి చేయగలవు? మనల్ని ఏమి చేయగలవు? చేయలేవు. మనమే వాటికి ఎదురు నిలబడాలి. ఇక మనం పరీక్షించలేము, మనకంటే తెలివి కలిగి ఉండలేవు. ఎందుకంటే దేవుని తెలివి మనం కలిగి ఉన్నాము కాబట్టి, దేవుని జ్ఞానం మనం కలిగి ఉన్నాము కాబట్టి, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మనం కలిగి ఉన్నాము కాబట్టి మనం ఎదురు నిలబడితే చాలు, పరిగెట్టుకొని పోతాడు. దయ్యాలు పరిగెడతాయి, ఇక మన దగ్గరికే రావు. జ్ఞాపకం చేసుకోండి ప్రియులరా. 5వది, అతడు చెప్పును లేక మాట్లాడును. ఏం చేస్తాయంట? చెబుతాయి, మాట్లాడతాయి కూడా. చెబుతాయి, మాట్లాడతాయి కూడా. మార్కు సువార్త 1వ అధ్యాయము కొన్ని వాటికే నేను రిఫరెన్స్లు ఇస్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలోని మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనము. వాడు నజరేయుడవగు యేసు మాతో నీకేమి మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేస్తున్నా. చూసారా? నీవెవడవో మాకు తెలుసు. చూసావా? చెబుతున్నాయి కూడా, మాట్లాడుతున్నాయి. నువ్వెవరవో మాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధమైన కుమారుడవు, యేసుక్రీస్తు ఈ లోకానికి ఇక వచ్చి ఉన్నావు. మనుషులకు పడుతున్నటువంటి దురాత్మ సమూహముల నుంచి విడిపించడానికి దైవ కుమారుడు పరిశుద్ధుడిగా ఈ లోక. మేము ఇతరులను బాధిస్తున్నాం, ఇతరుల్ని పాపం చేపిస్తున్నాం, ఇతరుల్ని నరకానికి తీసుకుని వెళ్ళిపోతున్నాము. నీ బిడ్డలమైనటువంటి వారిని
దైవ కుమారుడా, నీవు పరిశుద్ధుడు అని మాకు తెలుసు. చూసారా, స్పష్టంగా మాట్లాడుతున్నాయి దేవునితో. కాబట్టి ఈ చక్కని మాట, వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి, నజరేయుడగు యేసు. చూసారు, బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, గలియలలో సేవ చేశాడు. ఇదంతా కూడా తెలుసు వాడికి. ఈ అపవిత్ర ఆత్మలకు, దయ్యాలకు, సాతాను యొక్క సంబంధులకు, సాతాను యొక్క అనుచరులకు ఇవన్నీ కూడా తెలుసు. దేవుడు ఎటువంటి వాడు, దేవుడు ఎవరికి పుట్టాడు, ఎలా పుట్టాడు, దేవుని శక్తి ఏమిటో అన్నీ తెలుసు. అందుకే అంటున్నాయి, నజరేయుడైన యేసు, మాతో నీకేమీ, మమ్ము నశింపచేటకు వచ్చితవా, నీవెవడవో మాకు తెలియను, నువ్వు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేస్తున్నాయి. కేకలు చూసా, కేకలు వేస్తున్నాయి. మనకి దేవుడు పరిశుద్ధుడని తెలుసు, ఆయన నజరేతులో పెరిగాడని తెలుసు, బెత్లెహేములో పుట్టాడని తెలుసు. కానీ దేవుడు పరిశుద్ధుడని నీకు తెలియలేకపోతుంది. ఎన్నో ప్రసంగాలు వినొచ్చు, బైబిల్ని చదువుకోవచ్చు, ఒక 5-6 సార్లు నువ్వు బైబిల్ని చదివేయచ్చు, వాక్యము బైహార్ట్గా నువ్వు చేసుకోవచ్చు. కానీ నీలో పరిశుద్ధత ఉన్నదా? నువ్వు కలిగి ఉన్న దేవుడు పరిశుద్ధుడని నీకు తెలుసుకున్నావా? ఒకవేళ నువ్వు తెలుసుకున్నట్లయితే ఈ అపవిత్ర ఆత్మలను మాట్లాడనివ్వకు, ఈ దయ్యాలను మాట్లాడనివ్వకు. నీవు మాట్లాడు. నీకున్న శక్తి, నీకున్న విశ్వాసం సాతాను వెంటనే నీ నుండి వెళ్ళిపోతుంది. ఇక నీతో మాట్లాడు, నీవు మాట్లాడటం ప్రారంభించు. నజరేయుడైన యేసు నామములో గద్దిస్తున్నాను, ఆమేన్, వెళ్ళు. ఇక నీతో మాట్లాడవు, నీకేమి చెప్పవు కూడా. చూసారా, స్పష్టంగా మాట్లాడుతున్నాను, నువ్వు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. మాకు తెలుసు దేవుడు పరిశుద్ధుడని నీకు తెలుసు, కానీ పరిశుద్ధతలో జీవించలేకపోతున్నాము. కాబట్టే ఈ సాతానుడు నీ యొద్దకు వస్తున్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను వెతుకుతూ ఉన్నాడు, నీ కొరకు సంచరిస్తూ ఉన్నాడు, నిన్ను నొప్పించటానికి, నిన్ను బాధించటానికి, నిన్ను పాపము చేపించటానికి, నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళటానికి, నీ కుటుంబం పతనం అవటానికి, నీ ఆధ్యాత్మిక జీవితం కూలిపోవటానికి. జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. 6వదిగా మనం చూసుకున్నట్లయితే, నేను తిరిగి వస్తాను అంటే ఊహాశక్తి కలవు, అవి నిర్ణయాలు చేయగలవు, అవి మంచి నిర్ణయాలు కలిగి ఉండవు, మంచి నిర్ణయాలు కలిగి ఉండవు, మంచి ఊహలు కూడా కలిగి ఉండవు. దయ్యాలు, అపవిత్రాత్మలకు, సాతానికి మంచి తెలివి, మంచిగా ఆలోచించం, మంచి వాటిని తలంపు, ఎప్పుడు కూడా వాటి పని చెడ్డవే, చెడ్డ ఊహలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులే. ఎంతసేపు కూడా ఈ చెడ్డ పనుల కొరకే తిరుగుతాయి, ఊహిస్తాయి, నిర్ణయాలు చేస్తూ ఉంటాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. 8వ అధ్యాయం. చూసారా, ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఒక నిర్ణయం ఏమని? ఆ దయ్యములు నీవు మమ్మును వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకుంటూ ఉన్నాయి. ఎక్కడికి? పందుల మందలోనికి మమ్మల్ని వెళ్ళగొట్టండి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ దయ్యాలు, అపవిత్ర ఆత్మలు ఎక్కడ పంపించమన్నారు? పందుల మందలోనికి పంపించమంటున్నారు. ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి
పొమ్మని ఆయనను వేడుకుంటారు. పందుల మందలను పంపించేమంటున్నాయి. ఇప్పుడు పందుల మందలను పంపించేస్తే ఆ పందుల మందలో అవి వెళ్ళిపోతే ఆ పందులన్నీ చచ్చిపోతాయి. పంది బుద్ధి కూడా మంచిది కాదు. ఎంత కడిగినా పంది మరలా బురదలోనికే పోతుంది. మనిషి జీవితం కూడా అలాగే ఉంది. దేవుడు తన స్వరక్తంలో కడిగి శుద్ధి చేశాడు, కానీ మరలా మనం పంది జీవితమే కలిగి ఉన్నాం. పంది ఇప్పుడు కిందే చూస్తుంది, పైకి ఏం చూడదు. ఎప్పుడు చూస్తుంది? చచ్చిపోయినప్పుడు చూస్తుంది పైకి. మరణ సమయంలో పైకి చూస్తుంది పంది. బ్రతికినంత కాలం బురదలోనే, బ్రతికినంత కాలం కిందకే చూస్తుంది, బ్రతికినంత కాలం కింద చెడునే తింటుంది. ఆ పంది స్వభావమే దయ్యం, అపవిత్రాత్మ, సాతాను. మంచిగా ఆలోచించవు, మంచి నిర్ణయాలు తీసుకో. నేను శ్రేష్ఠునిగా చేశాడు దేవుడు. నేను శ్రేష్ఠునిగా చేసి ఆ శ్రేష్టమైన ఆలోచనలు ఇచ్చాడు, ఆ శ్రేష్టమైనటువంటి ప్రణాళికలు ఇచ్చాడు. ఏం చేస్తున్నావు? నీ ఆలోచనలు ఎలాగున్నాయి? నీ ఉద్దేశాలు ఎలాగున్నాయి? నీ ప్రణాళికలు ఎలాగున్నాయి? పంది జీవితం కలిగి ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. ఎంత వాక్యం వింటే ప్రయోజనం ఏముంది? పంది జీవితాన్ని వదిలిపెట్టుకోకుండా మనం ఎంతసేపు నా తప్పు లేదు, సాతానుడిదే, నా తప్పు లేదు, సాతానుడిదే, ఈ దయ్యాలదే అంటే ఎలాగా? వాటిని ఎదుర్కొనే అధికారం దేవుడు మనకిచ్చాడు. నువ్వు ఎదుర్కోలేక, నువ్వు పాపపు పనులు చేసి నువ్వు దేవుని వైపు తలెత్తుకోలేక పంది స్వభావం కలిగి ఉంటే కనుక ఇప్పుడే విడిచిపెట్టాలి. ఇప్పుడే విడిచిపెట్టాలి. పంది చనిపోయే ముందు పైకి చూసి ఏడుస్తూ ఉంటుంది. పంది, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. ప్రయోజనం ఏముంది? అట్టి స్వభావం విడిచిపెట్టాలి మనుషులు. అట్టి చెడు ఆలోచనలు విడిచిపెట్టాలి. మంచిది కాదు. ఇలా ఆలోచించండి. నీవు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావో, ఎటువంటి ఊహాశక్తి కలిగి ఉన్నావో ఆలోచించుకో. ఒక మంచి నిర్ణయాలు తీసుకో. ఒక మంచి ఆలోచన శక్తిని నువ్వు కలిగి ఉండు. ప్రభువుని వేడుకో. ఆపద కలిగినప్పుడు మనుషులు ప్రభువుని వేడుకుంటారు పైకి చూసి. ఆపద కలగనప్పుడు పందిలాగానే కిందకే చూస్తూ ఉంటారు. ఎంత సంపాదించాలి, ఎంత సంపాదించాలి, ఎన్ని బ్యాంకుల్లో బ్యాలెన్స్ పెట్టాలి, అంతా వ్యర్థం, అంతా వ్యర్థమే. నువ్వు సంపాదించిందంతా కిందే వదిలిపెట్టి వెళ్ళవలసినదే. ఏది కూడా శాశ్వతము కాదు, ఏది కూడా మనతో రాదు. ప్రభు ఇచ్చిన ఈ మంచి నిర్ణయాలు నువ్వు విడిచిపెట్టకూడదు. ఈ ప్రభు ఇచ్చిన ఊహాశక్తి ఎంతో గొప్పది. నీ శక్తికి మించినది మరొకటి లేదు. నీ ఊహను ఎంతో శ్రేష్టముగా చేసుకో. ఒక మంచి నిర్ణయాలను తీసుకుని నువ్వు జీవించు. దయ్యాలు నీ నుండి వెళ్ళిపో. దయ్యాలు నీ వైపు చూడవు. నీవంటే భయపడు. కాబట్టి 7వది, నేను ఫలానా స్థలం నుండి వచ్చానని చెప్తాయి. ఎక్కడి నుండి? నేను ఫలానా స్థలం నుండి వచ్చానని చెబుతాయి. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అంటే, నేను అటు ఇటు తిరుగుతూ వచ్చాను, నేను యోబుని పాడు చేయటానికి వచ్చాను, యోబు కుటుంబాన్ని నాశనం చేయటానికే వచ్చాను, యోబు యొక్క సమస్తాన్ని కూడా పాడు చేయటానికి వచ్చాను. దేవునితో చెప్తున్నా, జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఈ దినం మన కుటుంబాన్ని చూస్తాడేమో,
మన కుటుంబాలను సాతాను చూస్తున్నాడేమో. యోబుకున్న విశ్వాసం నీలో ఉన్నదా? యోబుకున్న శ్రేష్టమైన ఆలోచనలు, యోబుకున్నటువంటి ఈ ఊహాశక్తి, యోబుకున్నటువంటి మంచి నిర్ణయం నీలో ఉన్నదా? ఆలోచన చేయండి. ఎక్కడి నుండి వచ్చావు అని అంటే, నేను అటు ఇటు తిరుగుతూ వచ్చాను, ఎవరు దొరుకుతారని వచ్చాను, ఎవరు మృంగుదనా అని వచ్చాను అని దేవునితో మనవ చేస్తూ ఉన్నాయి. ఇలా జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఈ దినం నీ కుటుంబం అవ్వచ్చు. ఎనిమిదవ లక్షణం, ఎనిమిదవ వాస్తవం మనం చూస్తూ ఉన్నాం. అతనితో కూడా మరి 7 దుష్టాత్మలు తీసుకుని వచ్చినాయి. ఎన్ని? 7 దుష్టాత్మలు తీసుకుని వచ్చాయి. అంటే 8. అతనితో కూడా మరి 7 దుష్టాత్మలను తీసుకుని వచ్చాయి. కాబట్టి సాతానుకు మనము స్థలం ఇవ్వకూడదు. సాతానికి మనం స్థలం ఇవ్వకూడదు. ఎందుకంటే ఒక దయ్యమే కాకుండా, ఒక దురాత్మే కాకుండా, ఒక సాతానే కాకుండా 7 అపవిత్రాత్మలు తీసుకుని వచ్చారు అని అంటే మామూలు విషయం కాదు. మనిషిని బ్రతకనివ్వదు. అందుకే మనం వాటికి స్థలం ఇవ్వకూడదు. సాతానికి, సాతాను యొక్క అనుచరులకు, అపవిత్రాత్మైనటువంటి దయ్యాలకు మనము స్థలం ఇవ్వకూడదు. మనము దొరకకూడదు. మన వైపు చూడకూడదు. మన వైపు వాటి ప్రణాళికలు ఉండకూడదు. మన వైపు వాటి ఊహాశక్తి ఉండకూడదు అసలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం మనం చూసుకున్నట్లయితే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. అన్యజనులు నడుచుకున్నట్లు ఇక మీదట మీరు నడుచుకోకండి. అంటే ఇక మీదట మీరు జీవించండి. ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంటే అన్యజనులు వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన, వారి మనసు ఎటువంటిదంట? అంధకారమైనది. వారి హృదయం ఎటువంటిదా? కఠినమైనది. దేవుడు ఎంత చెప్పినా వినడం. యేసు ప్రభు దేవుడు అంటే వారు వినరు, వారు అంగీకరించడం. హృదయం కఠినమైనది, వారి మనస్సు అంధకారమైనది. తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. చూసారా? దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత. చూసారా? తమ మనస్సు వేటిని కలిగి ఉన్నంట? వ్యర్థమైన వాటిని కలిగి ఉన్నారు. అంధకారమైనటువంటి మనస్సు కలిగి ఉన్నారు. కఠినమైన హృదయం కలిగి ఉన్నారు అన్యులు వారైతే. మీరు అలాగ ఉండకండి. నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారయుండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనుచున్నారు. పాపానికి దాసులైపోతూ ఉన్నారు. మరి మీరెందుకు అవుతున్నారు? దేవుని వాక్యాన్ని వింటున్నారే, మరి మీరెందుకు ఇటువంటి జీవితంలో పడిపోతూ ఉన్నారు? అయితే మీరు యేసును గురించి విని ఆయనందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారిని ఎడల మీరాలగు క్రీస్తును చేర్చుకున్నవారు కారు. మీరు అలాగ ఉన్నట్లయితే మీరు క్రీస్తును చేర్చుకున్నవారు కారు అని ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాన్ని, సందేశాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. మీరు అటువంటి అంధకారమైన మనస్సు గలవారు ఉన్నట్లయితే, మీరు హృదయ కాఠిన్యత కలిగిన వారైతే
మీరు క్రీస్తుని గురించినటువంటి నేర్చుకున్నది మీరు విడిచిపెట్టిన వారే అవుతారు. అలా జీవించకండి. మేమెంత బోధించినా, మేమెంత ప్రచురించినా, మేమెంత ప్రకటించినా మా ప్రకటన, మా ప్రచురణ, మా ఉపదేశాలు, మా బోధలు శూన్యమే కదా. అన్యజనం నడుచుకున్నట్లు నడుచుకోమని మీకెవరు చెప్పారు? అదంతా శూన్యమైన జీవితమే కదా. అయితే మీరు యేసును గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారి ఎడల మీరు అలాగూ క్రీస్తును చేర్చుకొనజాలరు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ఏంటంట వారి ప్రాచీన స్వభావం ఎటువంటిదంట? చెడిపోయినది, పాప జీవితం. అని చెడిపోయిన పాప జీవితములో మీరుండకండి, విడిచిపెట్టండి. తర్వాత ఏమన్నాడు? మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోండి. ఏ స్వభావం? పాపపు స్వభావముని విడిచిపెట్టి మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి, నవీన స్వభావం మీరు ధరించుకోండి. మనం సాతానికి అనగా అపవిత్రాత్మలకు, దయ్యాలకు ఎప్పుడు చోటిస్తాము? దైవికమైన జీవితంలో నుండి లోకమైన జీవితంలోనికి వచ్చినప్పుడు చోటిచ్చిన వారు అవుతాం. ఇప్పుడు ఎఫెసీయులకి ఏ క్రీస్తుని గురించినటువంటి సందేశాన్ని అపోస్తలుడైన పౌలు బోధించినా వారు ఎక్కడున్నారంట? అంధకారమైన మనస్సు కలిగి వారు ఉన్నారు, హృదయ కాఠిన్యత కలిగి ఉన్నారు, సిగ్గులేని వారై ఉన్నారు, నానా విధమైన అపవిత్రత కలిగి ఉన్నారు. ఈ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకోండి, నవీన స్వభావాన్ని మీరు ధరించుకోండి. ఈ నవీన స్వభావం మీరు ధరించుకున్నట్లయితే మీరు దేవునిలో ఎంతగానో ఒక మంచి బిడ్డలుగా జీవించగలరు. ఈ నవీన స్వభావం అనగా నూతన స్వభావం మీకు కావాలి అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు నేర్పుతూ ఉన్నాడు. ఇది మనం నేర్చుకోవాల్సింది. మనం కూడా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడతాం, నవీన స్వభావం కలిగి ఉంటాం. నవీన స్వభావాన్ని అనగా దేవునిలో నుండి ప్రాచీన స్వభావంలోనికి అనగా లోకంలోనికి వచ్చేసాం. అందుకనే సాతానుడు ఈ విధంగా మనల్ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడదాం, ఇప్పుడు నవీన స్వభావానికి వద్దాం. అంటే లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు జీవితంలోనికి వద్దాం, ఆత్మీయ జీవితంలోనికి వద్దాం. అదే నవీన స్వభావం మీరు ధరించుకోండి. పిల్లరా, యేసు క్రీస్తునందలి విశ్వాసం మీరు కలిగి ఉంటే మీ నవీన స్వభావం ధరించుకోగలరు. క్రీస్తునందు పవిత్రత కలిగి ఉంటే, క్రీస్తునందు జ్ఞానం కలిగి ఉంటే, క్రీస్తునందు భయభక్తులు కలిగి ఉంటే నవీన స్వభావం ధరించుకుంటారు. అప్పుడే మీరు 8 దయ్యాలు వచ్చినా మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీరు ధైర్యంగా నిలబడితే మిమ్మల్ని చూసి పారిపోతాయి. జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నిర్ణయించిన స్థలము విడిచిపెట్టి బయట నివసిస్తున్నారు కాబట్టి ఈ దినం క్రైస్తవులు దయ్యాలకు చోటిస్తున్నారు, అపవిత్రాత్మలకు వెళ్ళిపోతున్నారు, సాతాను సంబంధులుగా మారిపోతూ ఉన్నారు. ఆలోచించండి. దేవుడు నిర్ణయించిన స్థలాన్ని విడిచిపెట్టి బయట నివసిస్తున్నారంటే లోకంలో నివసిస్తున్నారు కాబట్టి, అంటే లోకాశలలో నివసిస్తున్నారు కాబట్టి, లోకంలో అంతా కూడా సంపాదించుకుంటున్నారు కాబట్టి, పర సంబంధమైన వాటిది దాని కొరకు మనం విశ్వాసంలో జీవించటం లేదు కాబట్టి అందుకే సాతానుడికి స్థలం ఇచ్చినట్లుగా అవుతున్నాము. సాతానుడికి స్థలం ఇవ్వకండి.
యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనంలో ఒక్కసారి మనం ఈ వాక్యాన్ని చూసుకుందాం. యోహాను సువార్త, ఆయన లోకములో ఉండెను, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. చూసారా, లోకము అనగా మనమే ఆయనను ఇంకా తెలుసుకోలేదు. ఆ మందిరానికి వెళ్తున్నావు, ఈ మందిరానికి వెళ్తున్నావు, ఆ ఏసీ బిల్డింగ్ బాగుందంటున్నావు, ఆ డెకరేషన్ బాగుందంటున్నావు, నీ జీవితం అంతా కూడా డెకరేషన్లోనే ఉంటుంది. ఇప్పుడు క్రైస్తవులకి డెకరేషనే కావాలి. డెకరేషన్ ఉంటేనే ఆనందిస్తూ ఉన్నారు. డెకరేషన్ ఉంటేనే ఇక్కడ దేవుడే ఉన్నాడు తప్ప ఇంకేం లేదంటున్నారు. ఇదే లోకం అనుకుంటున్నారు. డెకరేషనే. ఎంతసేపు డెకరేషనే కావాలి క్రైస్తవులకి. డెకరేషనే పాపపు స్వభావం. అది విడిచిపెట్టండి. ఈ డెకరేషన్ మీ జీవితాలను పాడు చేస్తుంది. పర సంబంధమైనది కాదు డెకరేషన్, భూ సంబంధమైనది. కాబట్టి డెకరేషన్లు అన్నీ కూడా విడిచిపెట్టండి. మీ జీవితానికి డెకరేషన్ అవసరం లేదు. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను. కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. లోకం అంటే మనమేనండి. మనం ఏదో అనుకుంటున్నా, నేను ప్రభుని అంగీకరించాను, ప్రభుతో ఉన్నాను, నేను క్రైస్తవుడు అయిపోయినాను. కానీ ఇంకా నువ్వు క్రైస్తవుడు కాలేదు. పాపపు స్వభావం విడిచిపెట్టలేదు. నీ డెకరేషన్ జీవితం విడిచిపెట్టలేదు. డెకరేషన్ అంటే హంగు ఆర్బాట. ఇవన్నీ నీకు అవసరం లేదు. ఇవన్నీ పరసంబంధమైనవి కాదు. ఈ పరలోకానికి తీసుకుని వెళ్ళేవి కాదు. లోకము ఆయనను గ్రహించలేదు, అంటే దేవుని గ్రహించలేదు. దైవ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయన పాపుల కొరకు ఆయన చనిపోయాడని ఇంకా లోకం ఆయనను గ్రహించలేదు. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనంలో చూడదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ ఒక మాట కనిపిస్తుంది, చూడండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకండి. ఏమన్నాడు? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఎవడైనను లోకమును ప్రేమించేడరా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఏం నేర్చుకుంటున్నారు? ఎక్కడెక్కడికో వెళ్తున్నారు ప్రయాసతో, డబ్బు సమయము అలసిపోతున్నారు, ఆనందించానంటున్నారు, చూసి ఆనందిస్తున్నారు, అంతే డెకరేషన్. కాబట్టి ఇక్కడ స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. ఏమన్నాడు? మరొకసారి ఈ మాట, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఎవడైనను లోకమును ప్రేమించినాడు తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఒకవేళ ఎవడైనను అంటే నీ ఒక్కడవై ఉండొచ్చు, లేక నీ కుటుంబం అయి ఉండొచ్చు. లోకాన్ని ప్రేమిస్తే, లోకంలో ఉన్నవన్నీ ప్రేమిస్తే తండ్రి ప్రేమ నీలో ఉండదే. దేవుడి లోకంని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన ద్వికుమారుడుగా పుట్టినవాని విశ్వాసం వచ్చి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినట్టు యేసుక్రీస్తును అనుగ్రహించాడు మనకు. మన పాపములు చనిపోకుండా, మన పాపముల కొరకు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తుకి శరీరానికి లోకానికి వచ్చిన లోకం ఆయనను గ్రహించలేదు. కాబట్టి ఎవడైనా లోకములో ఉన్నట్టు ఆయనను ప్రేమించకండి. ఒకవేళ ప్రేమిస్తే కనుక తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే లోకమునైనను లోకములు ఉన్న వాటిని ప్రేమిస్తే గనక పాపపు జీవితము సాతాను యొక్క సంబంధం, అపవిత్రాత్మలు వానిని వెంటాడుతాయి. బాగా జాగ్రత్త, నీ ఆత్మ నశించిన నరకానికి తీసుకుని వెళ్తాయి. ప్రేమించకండి, తండ్రి ప్రేమ వానిలో ఉండదు. కాబట్టి మనము లోకములో నిలిచి ఉన్న అక్కడ సాతానుకి స్థలము దొరుకుతుంది. మనం లోకంలో నిలిచి ఉంటే సాతానుకు స్థలం దొరుకుతుంది. అంటే
మనం లోకంలో నిలిచి ఉన్నాము కాబట్టి, లోకంలో జీవిస్తున్నాము కాబట్టి సాతానుకి మనం స్థలం ఇచ్చినట్లు సాతానుడు మనలోనికి వస్తాడు. 8 దయ్యాలు మన ఇంట్లోనే నివసిస్తాయి. మనం దేవుని సంబంధులము కాబట్టి దేవునితోనే ఉండాలి. కాబట్టి మనం దేవుని యొక్క ప్రియమైన బిడ్డలము. మన జీవితం దేవునితోనే ఉండాలి. ప్రేమించవద్దు లోకాన్ని, స్థలమివ్వద్దు సాతానికి. 8 దయ్యాలు మామూలే కాదండి. 8 దయ్యాలు. జాగ్రత్త. ఒకవేళ నీ కుటుంబమే చూడొచ్చు ఈ 8 దయ్యాలు కలిసి. భద్రంగా ఉండండి, విశ్వాసంలో ఉండండి, పవిత్రతను కలిగి ఉండండి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి, నవీన స్వభావాన్ని కలిగి ఉండండి. లోకములో ఉండవద్దు. లోకములో ఉంటే సాతానికి దొరికిపోతాం. దేవుడు నిర్ణయించిన స్థలంలో ఉండండి. దేవుడు నిర్ణయించిన స్థలంలో జీవించండి. మీరు మీ కుటుంబం సాతానికి దొరకదు. అపవిత్రాత్మలు చోటు చేసుకోవు. మన ఇంటిలో తిష్ట వేయవు. మన ఇల్లు ఊడ్చి అమర్చినట్లుగా సాతానికి దొరకవద్దు. ఎప్పుడు మన ఇంటిలో ప్రార్థన విజ్ఞాపనలు, ఎప్పుడు మన ఇంటిలో సునాద గీతములు, దేవునికి మనం ఆరాధన చేస్తూ ఉండాలి. దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని గురించి మనం పాడుతూ ఉండాలి. దైవ వాక్యములు మనం చదువుతూ ఉండాలి. ఇదే మన జీవితం. ఇదే నవీన స్వభావం. ఇదే దైవకమైనటువంటి సందేశం. ఇదే దేవుని యొక్క రాజ్యానికి తీసుకుని వెళ్ళే నీ జీవితం. దేవునికి ఇస్తావా, సాతానికి ఇస్తావా? సాతాను కోరలో నుండి దేవుడిని మనం అందరినీ విడిపించాడు. పరసంబంధమైనటువంటి పరలోకానికి మనం తీసుకుని వెళ్తానికి త్వరగా రాబోతున్నాడు. సిద్ధంగా ఉండు. నీవు నీ కుటుంబం సిద్ధంగా ఉండు. దేవునిలో జీవిద్దాం. సాతాను ఎదిరిద్దాం. ప్రభుకు మహిమ కలిగి జీవిద్దాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ వాక్యాన్ని విన్న వారందరినీ కూడా ప్రభు మీరు ప్రేరేపించండి. విశ్వాసంలో జీవింపచేయండి. జ్ఞానం కలిగి ఉండేలాగా సహాయం దయచేయండి. ప్రభువా, నీకు వందనాలు. సాతానికి చోటీక, సాతానికి స్థలమియక నీకు స్థలమిచ్చే వారిగా సహాయం దయచేయండి. ప్రభువా, మరి మా కుటుంబాలు అన్నీ కూడా దీవించి ఆశీర్వదించాలి. మా బిడ్డలను దీవించాలి. ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలిగి ఉండాలి. ఎదుగో ప్రభువా, నీకే మహిమ కలిగి ఉండాలి. మీకు మేము ఘనత తెచ్చేవారముగా ఉండాలి. ఈ వాక్యముని విన్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వాక్యాన్ని ప్రకారంగా సాతాన్ని ఎదిరించి ఓడించి నాయన మీ రాజ్యానికి మేము వారసులు ఉండేలాగా మీ రాకడలో మేము ఎత్తబడి ఉండుగా సహాయం దయచే. మహిమ, ఘనత, ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.